కాలం కదిలిపోతోంది. మరో ఏడాది కాలగర్భంలో కలిసిపోతోంది. 2025కి వీడ్కోలు పలుకుతూ సరికొత్త ఆశలతో 2026కి స్వాగతం పలికేందుకు హైదరాబాద్ మహానగరం ముస్తాబవుతోంది. న్యూ ఇయర్ వేడుకలంటే ఒకప్పుడు పబ్లు, క్లబ్లు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సిటీ గోల నుంచి తప్పించుకుని ప్రకృతి ఒడిలో చిందేసేందుకు యువత రెడీ అంటున్నారు. అయితే అదే సమయంలో బీ కేర్ఫుల్ అంటున్నారు అధికారులు. రంగురంగుల లైట్లతో మెరుస్తున్న ఫామ్ హౌసులు, హోరెత్తించే డీజే సెటప్స్. నగర శివార్లలోని ఫామ్ హౌసులు ఇప్పుడు పక్కా కమర్షియల్ అడ్డాలుగా మారిపోయాయి. మొయినాబాద్ నుంచి శంషాబాద్ వరకు, ఘట్కేసర్ నుంచి కీసర వరకు ఎక్కడ చూసినా నయాసాల్ సందడే సందడి. అయితే ఈ సందడి వెనుక కాసుల వేట కనిపిస్తోంది. ఒక్కో ఎంట్రీ టికెట్ ధర అక్షరాల 2,500 నుంచి 10,000 రూపాయల వరకు పలుకుతోంది. అపరిమితమైన మద్యం, విదేశీ డీజేల హోరు, విందు వినోదాల జోరుతో హైదరాబాద్ చుట్టుపక్కల గల ఫామ్ హౌసులు నయాసాల్ సందడికి రెడీ అయిపోయాయి. బృందాలుగా వచ్చే సంపన్న బాబుల కోసం ప్రైవేటు విల్లాల్లో లక్షల రూపాయల ప్యాకేజీలు సిద్ధం చేశారు నిర్వాహకులు. ప్రజలు పార్టీ మూడ్లో ఉంటే మేం డ్యూటీ మూడ్లో ఉంటామని అంటున్నారు హైదరాబాద్ పోలీసులు. న్యూ ఇయర్ చిందులపై పోలీసుల నిఘా బలోపేతమైంది. డ్రోన్ల సాయంతో ఫామ్ హౌస్ల లోపల ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అనుమతి లేకుండా ఈవెంట్స్ నిర్వహిస్తే యజమానులకు బేడీలు పడడం ఖాయమని హెచ్చరిస్తున్నారు అధికారులు. రాత్రి 1 గంట దాటితే మ్యూజిక్ బంద్ కావాల్సిందే. సౌండ్ లిమిట్ దాటితే స్పీకర్లు సీజ్ చేయడం గ్యారంటీ అని స్పష్టం చేస్తున్నారు. పోలీసు శాఖనే కాదు, ఎక్సైజ్ శాఖ కూడా తన ప్రతాపం చూపించడానికి సిద్ధమైంది. పార్టీలో చుక్క పడాలంటే ప్రభుత్వ లెక్క ఉండాల్సిందేనని అధికారులు చెప్తున్నారు. ఈవెంట్లో పర్మిషన్ లేకుండా మద్యం పోసినా, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తెచ్చినా కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు. భారీ ఎత్తున మద్యం సరఫరా చేయాలంటే తప్పనిసరిగా తాత్కాలిక లైసెన్స్ తీసుకోవాల్సిందేనంటున్నారు. ఇక పార్టీల ముసుగులో మత్తు పదార్థాలు సరఫరా చేస్తే కేవలం కేటుగాళ్లనే కాదు, ఫామ్ హౌస్ యజమానులపైన కేసులు నమోదు చేస్తామంటోంది ఎక్సైజ్ శాఖ. ఇప్పుడు కొంచెం ఈ 31 డిసెంబర్కు ఇంకా ఎక్కువగా ఈవెంట్ లైసెన్సులు తీసుకొని వాళ్ళు ఫామ్ హౌసెస్, రిసార్ట్స్ అండ్ కన్వెన్షన్ హాల్స్, హోటల్స్ తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే పబ్లిక్ ప్లేస్ ఉంటుందో పబ్లిక్లో వితౌట్ పర్మిషన్ కన్జంప్షన్ చేయడానికి లేదు. చట్టం, ఎక్సైజ్ చట్టం, తెలంగాణ ఎక్సైజ్ చట్టం అనేది ఒప్పుకోదు. లైసెన్సులు డ్యూటీ పెయిడ్ లిక్కర్ మాత్రమే వాడాలి. లైసెన్స్ లేకుండా నాన్ డ్యూటీ పెయిడ్ వాడదాని, లేకుంటే స్పూరియస్ లిక్కర్ వాడదాని, లేకుంటే ఫేక్ లిక్కర్ వాడదాని, లేకుంటే డ్యూటీ ఫ్రీ లిక్కర్ బయట నుంచి పోయి వచ్చినాం కాబట్టి మేము ఒక 10 మంది చాలాసార్లు ట్రావెల్ చేశాము, దాంట్లో మా దగ్గర 20 బాటిల్లో జమ అయినాయి, మేము ఇక్కడ పబ్లిక్ గ్యాదరింగ్, సోషల్ గ్యాదరింగ్ మేము కన్జంప్షన్ చేస్తానంటే కూడా నాట్ అలౌడ్. సో సిటిజన్స్ బీ కేర్ఫుల్. పార్టీలో కిక్కు కోసం మీరు తాగే మందు కారణంగా రోడ్డుపై చిక్కుల్లో పడకుండా చూసుకోండి. నగర వ్యాప్తంగా వందలాది చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు సిద్ధంగా ఉన్నాయి. పార్టీ ముగించుకుని సిటీలోకి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తామంటున్నారు అధికారులు. కొత్త ఏడాదిని సంతోషంగా ఆహ్వానించండి, కానీ నిబంధనల గీత దాటకండి అని పోలీస్ అధికారులు చేస్తున్న హెచ్చరికల్ని లైట్ తీసుకోవద్దు.